అక్షరాల 3 లక్షల కోట్లు 19 నెలల కాలంలో. ఎస్, మీరు వింటున్నది షాకింగ్ ఫిగర్. 3 లక్షల కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం 19 నెలల కాలంలో సృష్టించినటువంటి సంపద కాదు, తెచ్చినటువంటి అప్పులు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి 45 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, 4వసారి ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి సంపద సృష్టిస్తాడేమో అనుకున్నారు అందరూ. కానీ అప్పుల్ని ఎలా తీసుకోవాలనే దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొని వచ్చి అప్పుల సృష్టి చేశాడని చెప్పాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే స్థాయికి తీసుకుని వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అక్షరాల 19 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు. ఎలా అనుకుంటున్నారా? 2024 జూన్ 4వ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ వచ్చినప్పటి నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్లు చేసినటువంటి బడ్జెట్ అప్పులు 81,597 కోట్లు. 2025-26 నవంబర్ వరకు కాగ్ గణాంకాల ప్రకారం వీళ్ళు చేసిన అప్పు 77,040 కోట్లు. మొన్న డిసెంబర్ 2వ తారీఖున ఆర్బీఐకి ద్వారా చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి మరీ తెచ్చిన అప్పు 3,000 కోట్లు. మళ్ళీ డిసెంబర్ 30వ తారీఖున ఆర్బీఐ దగ్గరికి వెళ్లి